మన యొక్క ఆత్మీయ జీవితంలో ఈ రెండు ప్రాముఖ్యం. నమ్మిక, విశ్వాసం రెండు చాలా ప్రాముఖ్యమైనవి. ఎలాగ ప్రాముఖ్యమని అంటే, మనిషికి గుండె ఎంత ప్రాముఖ్యంగా ఉంటుందో అర్థం చేసుకుంటాం. మన ఆటలేని మనలో ఈ గుండె కొట్టుకుంటూ ఆగిపోయిందంటే ఏమవుతుంది? చనిపోతుంది. అట్లాగే విశ్వాసంలో అంటే దేవుని వెలిగిన తర్వాత మనలో ఉండవలసిన విశ్వాసం ఎలా ఉండాలంటే, ఆయనను నమ్మాలి, ఆయన ఎదుటి విశ్వాసము ఉండాలి. రెండోది ఆయన ఎందు నమ్మిక ఉంచాలి. రెండు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ రెండు ఎప్పుడైతే మన జీవితంలో ఉంటాయో, నిత్యముగా చెప్తున్నానో ఆయన మన పక్షంలో నిలిచి ఉంటాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏలియా ప్రార్థిస్తున్నాడు. ఎప్పుడు? తన దగ్గర ఉన్న దాసును పంపించాడు. ఆయన ఒకసారి ఆ పర్వతానికి వెళ్ళి ఆ సముద్రం వైపు చూడు, ఏమైనా ముప్పు కనపడుతుందేమో అని అడిగాడు. అటు ఎన్నిసార్లు పంపించాడు? 7 మార్లు పంపించాడు. ఎన్నిసార్లు? 7 సార్లు పంపించాడు. 7వ సారి వెళ్ళినప్పుడు తన దాసుడికి కనపడింది ఎంత? చెయ్యంత మేఘం కనపడింది. ఎంత మేఘం? చక్కగా రాయబడింది బైబిల్లో. చెయ్యంత మేఘం కనపడింది. కానీ ఏమి యొక్క విశ్వాసం ఏంటో తెలుసా? చెయ్యంత మేఘము కూడా కొండపోత వర్షము కురిపించగలదు. ఏంటంట? కొండపోత చెయ్యంత మేఘము కూడా కొండపోత వర్షము కురిపించాలి. తనలో ఉన్న విశ్వాసము జగత్తుంది. ఎప్పుడైతే తనలో అటువంటి విశ్వాసం ఉందో వచ్చింది చెయ్యంత మేఘమే. సముద్రం నుంచి పైకి లేచింది ఎంత మేఘం? చెయ్యంత మేఘమే. కానీ వర్షము చూస్తే ఎలాగుంది? కొండపోత వర్షం చూస్తుంది. అట్లాగే మనం ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసము మనము దేవునిపై ఉంచలేనప్పుడు మన జీవితాల్లో సాధారణంగా జరగాల్సిన కార్యాలు జరగవు. సాధారణంగా జరగాల్సిన కార్యాలు జరగవు. దేవుని యందు నమ్మిక ఉంచలేనప్పుడు ఏమవుతుందంటే, మనము ఆత్మ సంబంధంగా దేవుడిని మనము కోల్పోతూ ఉంటాం. నమ్మకం లేని చోట దేవుడు ఎప్పుడు కూడా ఉండదు. ఉంటాడా? జాగ్రత్తగా ఉంటే భర్త భార్య ఇద్దరు కలిసి ఉన్నప్పుడు, ఒకరిపై ఒకరి నమ్మకం ఉన్నప్పుడే ఆ యొక్క కుటుంబం కట్టబడుతుంది. ఒకరిపైన నమ్మకం లేదనుకో ఎవరు కూడా ఉండలేరు. అట్లాగే దేవుని విషయంలోకి వచ్చినప్పుడు కూడా దేవుని ఆయన ఎందుకు మనకి నమ్మకం ఉంటేనే దేవుడు మనతో ఉంటాడు. నమ్మకం లేదనుకో ఆటోమేటిక్గా దేవుడు మన నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఏముండాలయ్యా అన్నట్టు దేవుడు ఒకటే తెలియజేస్తున్నాడు, నా యందు నీకు విశ్వాసం ఉండాలి అని. విశ్వాసము ఉంచలేనప్పుడు ఏ కార్యము మనము మన మనసులో అనుకున్నా, ఏమి ప్రార్థన చేసినా విశ్వాసము లేనిదే క్రియ జరగదు. క్రియ జరగదు. జరిగిద్దంటారా? క్రియ జరగదు. దేవుని విశ్వాసం ఉంటేనే మన పట్ల దేవుడి కార్యం జరుగుతుంది. కార్యం జరగాలని ఆయన అంటాడు, నీ ఎందుకు విశ్వాసం ఉంచాయా నా ఎందు అంటాడు. ఎందుకని అంటే విశ్వాసం ఉన్నప్పుడు విశ్వాసం ద్వారా మీద కార్యం జరుగుతుంది అంటాడు. కృష్ణుడికి వచ్చినప్పుడు, యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు ఏమన్నాడు? ఇది నేను చేయగలనని నువ్వు నమ్ముచున్నావా అని అడుగుతాడు. ఎవరిని? కుష్ఠరోగిని. అడిగినప్పుడు ఏమంటాడు ఆయన? నేను నమ్ముచున్నాను అంటాడు. ఏమంటాడు? నన్ను బాగు చేయగలవని, నన్ను శుద్ధిగా చేయగలవని నేను నమ్ముచున్నాను అన్నప్పుడు యేసయ్య అన్నమాట ఏంటి తెలుసా? నీ నమ్మకం చొప్పున నీకు జరుగును కాక అన్నాడు. అంటే ఇప్పుడు మనం ఏముండాలి? నమ్మిక లేనిది మన పట్ల కార్యం జరగదు. కార్యం జరగాలంటే నమ్మకం. అయ్యా ఇది నువ్వు చేయగలవు, నేను నమ్ముచున్నా అని ఆ నమ్మకం మనలో ఉన్నప్పుడు ఆ నమ్మకం బట్టి దేవుడి కార్యం జరుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా.